నమస్తే. వాస్తవాలు కళ్ళకట్టినట్టు చూపించే ప్రైమ్ 9 న్యూస్. ఆయా నియోజకవర్గ ప్రజలు తాము ఎన్నుకున్న నాయకుల గురించి ఏమనుకుంటున్నారు? వారి సమస్యలు తీర్చారా? వారి ఇబ్బందులు తొలగించారా? అసలు ఆ నాయకుల పట్ల ఆ ప్రజల స్పందనేటి? మీకు సవివరంగా చూపించే ప్రయత్నమే మా ఈ ఎమ్మెల్యే గ్రాఫ్. ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక నియోజకవర్గం భీమవరం. ఎస్, భీమవరం అంటే మా ఊళ్ళమ్మ అమ్మవారే కాదు. భీమవరం పేరు చెప్పగానే అక్కడి సాంప్రదాయాలు, సంక్రాంతి అంటే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి రావటం, అలాగే విందు భోజనాలు ఇవన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. సో అలాంటి భీమవరం నియోజకవర్గంలో అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది? అక్కడే పులపర్తి రామాంజనేయులు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు గారు. ఈయన ఆల్రెడీ మూడోసారి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అంజిబాబుగా అక్కడి ప్రజలందరికీ చాలా సుపరిచితం. ఏ ప్రజలైనా సరే తమ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి వినవించుకునే స్వేచ్ఛ అక్కడి ప్రజలకు ఉంటుంది. ఆ రేపో అక్కడ రామాంజనేయులు గారు అక్కడ ప్రజలకు ఇవ్వటం మనకందరికీ తెలుస్తుంది. ఇప్పటి వరకు భీమవరం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. 2009లో ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు పులపర్తి గారు. తర్వాత 2014లో టీడీపీలో చేరారు. టీడీపీలో ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందారు. ఇక 2024లో జనసేన పార్టీలో చేరి కూటమి పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీ చేసి గ్రంథి శ్రీనివాస్ గారిపై భారీ విజయంతో ఘన విజయం సాధించారు ఆంజనేయులు గారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అంజిబాబు గారు ప్రస్తుతం ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి 20 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయిందట. ఆ మ్యారేజ్ అయ్యే వరకు ఆయన అసలు ఘనాహారమే తీసుకోలేదట. పూర్తిగా పాలు మాత్రమే తాగేవారట. ఇది అప్పట్లో ఆయన ఒక పత్రిక ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎంత సింపుల్గా బ్రతికేవారో, అక్కడి ప్రజలకి ఎంత చేరువుగా ఉండేవారో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి అలాంటి పులపర్తి రామాంజనేయులు గారు అధికారం చేతపట్టి నాయకుడు అయ్యాక అక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అసలు అక్కడి సమస్యలేంటి? అక్కడ సమస్యల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? సో అన్ని విషయాల మీద ఈవేళ ఎమ్మెల్యే గ్రాఫ్లో ప్రధానంగా చర్చిద్దాం. ఎస్, భీమవరం నియోజకవర్గం ఆంధ్ర లాస్ వెగాస్గా భీమవరం పరిస్థితులేంటి? భీమవరం నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 10 నెలల పాలన ఎలా ఉంది? స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పనితీరు ఎలా కనిపిస్తోంది? ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా? మూడోసారి గెలిచిన రామాంజనేయులు గారు ఏం చేస్తున్నారు? శాసనసభ్యుడిగా భీమవరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందో భీమవరం వాసులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. నా పేరు ఎర్రంశెట్టి శివకృష్ణ, భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు మా భీమవరానికి నూతన బైపాస్ని అనౌన్స్ చేయడం జరిగింది. స్థానిక మా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, పిఎస్సి సభ్యులు భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని కూడా అభివృద్ధిలో శరవేగంగా పరుగులు పెట్టించడానికి కంకణబద్ధులై ఉన్నారు. అంజిబాబు గారు అంటేనే డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో కూడా ఆయన హయాంలో అనేక రోడ్లు భీమవరానికి చుట్టుపక్కల రోడ్లు డబల్ రోడ్లు పడినాయంటే, భీమవరం ఎంత డెవలప్ అయిందంటే కారణం అంజిబాబు గారే. ఆయన సారథ్యంలో మరోసారి భీమవరం మరో కొత్త రంగులను పురుముకోబోతుంది, కొత్త అభివృద్ధి వైపు పరుగులు తీయబోతుంది. అసలు భీమవరానికి మొదటి నుంచి కూడా పట్టణంలో ఉన్న రోడ్లు ఇరుకైపోవడం, జనాభా పెరుగుదల ఏర్పడడం వల్ల భీమవరానికి బైపాస్ కావాలని ఎన్నాళ్ళ మట్టో భీమవరం ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కళని మళ్ళీ అంజిబాబు గారే సాధ్యం చేయబోతున్నారు. భీమవరానికి ఇటు ఉండి ఆకివీడి గ్రామం నుండి ఇలాగ చిన్నమేరం, పెదమేరం, రాయులం, తాడేరు, గునుపూడి గ్రామాల మీదుగా వీరవాసనం, దిగమరు వరకు కూడా మనం కొత్త బైపాస్ని ఏర్పాటు చేయడానికి అంజిబాబు గారు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఆయన విజయం సాధించిన విజయంగా ఇది మేము అందరం కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి ద్వారా ఇది సాధ్యమైందనేది మేము ఘంటాపథంగా చెప్తున్నాం. ఆయన విజయం మా అందరి విజయంగా కూడా ఈ ప్రాంత ప్రజల విజయంగా కూడా మేము అభివర్ణిస్తున్నాం.
అలాగే అంజుబాబు గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీకి భీమవరం ప్రజలకు కూడా ఎంతో మేలు చేయాలని, భీమవరాన్ని కూడా శరవేగంగా మరింత అభివృద్ధి పరచాలని, భీమవరంలో అనేక మౌలిక వసతులు ఆయన కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఈ విధంగానే ప్రజలు మెప్పు పొందాలని, అలాగే పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, అందరి మన్ననలు ఆయన పొందాలని, మరోసారి జనసేన పార్టీ జెండా ఇక్కడ ఎగిరే విధంగా ఆయన పనిచేయడం మా అందరినీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. భీమవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల నుంచి శభాష్ అని అనిపించుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్యేగా అటు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కూటమి సర్కారు వచ్చి సుమారు 10 నెలలు కావస్తోంది. గత ప్రభుత్వం చేసిన పనుల కంటే రెట్టింపు సంఖ్యలో 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తుంది. అరాచకాలు చేసిన గత ప్రభుత్వానికి, అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? సమస్యలపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి మార్పు చెందింది? 10 నెలల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు ఏం చేశారు? రాబోయే కాలంలో ఏం చెయ్యబోతున్నారు? ఎమ్మెల్యే పులపర్తి గారి పనితీరుపై ప్రజల స్పందనేంటి? భీమవరం నియోజకవర్గంలో అసలు ఏ సమస్యలు ఉన్నాయి? ఆరేటి వాసు, నేను భీమవరం నియోజకవర్గం తుందూరు గ్రామం జనసేన పార్టీ ఎంపీటీసీని. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 10 నెలలు కావస్తుందండి. ఈ 10 నెలల కాలంలో కూడా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన పనుల కన్నా రెట్టింపు సంఖ్యలో, అప్పుడే 10 నెలలు అయినప్పటికీ రెట్టింపు సంఖ్యలో అభివృద్ధి పనులు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేయించారు. గత 5 సంవత్సరాల్లో మా ఊర్లో ఎన్ని సిమెంట్ రోడ్లు వేలు మీద లెక్క పెట్టచ్చు, 1-2 వేసి ఉంటారు. అప్పుడే మా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయినా కానీ ప్రస్తుతం ఇప్పటికీ 5 చోట్ల సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగిందండి. అది ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్తో పవన్ కళ్యాణ్ గారి వల్ల అభివృద్ధి చేసుకోగలిగాం. అలాగే ఈరోజు గత ప్రభుత్వం కార్పొరేషన్లో సుమారు 50 పైగా కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మీరు కావాలంటే చూడండి, ఏ మీ సేవకి వెళ్ళినా, ఏ సచివాలయంకి వెళ్ళినా గత వారం రోజుల నుంచి చాలా సందడిగా ఉంటున్నాయి. అందరూ ఈ కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకుంటున్నారు. క్లియర్ కట్గా ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, అరాచకాలు చేసే ప్రభుత్వానికి తేడా ఏంటో తెలుసుకోగలుగుతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో భీమవరం నియోజకవర్గంలో కూడా గుంతల రోడ్లు ఎన్నో ఉండేవి గతంలో. ఈరోజు ఎక్కడా గుంత అనేది లేకుండా మా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు ప్రతి గ్రామంలోనూ మేము వెళ్ళగానే మీ సమస్య ఏంటని తెలుసుకుంటున్నారు. వాటికి చక్కటి పరిష్కారాలు చూపిస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ నాయకుడు, ఈ నాయకుడు అని చూడకుండా ఏ నాయకుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళడిగినా ఈరోజు అంజుబాబు గారు పనులు చేసి పెడుతున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టిన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఈరోజు ఎమ్మెల్యే అంజుబాబు గారికి చేతులు పెట్టి ధర్నాలు పెడుతున్నారు. మేము మిమ్మల్ని మీకు చేసిన ద్రోహానికి తల చూపించుకోలేకపోతున్నామని వాళ్ళే సిగ్గుపడుతూ కూడా ఈరోజు ఉంటున్నారంటే అభివృద్ధి ఏ స్థాయిలో భీమవరం నియోజకవర్గంలో జరుగుతుందో మనం క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. 10 నెలలు అయినప్పటికీ అంజుబాబు గారు అప్పుడే ఏదైతే భీమవరం నగరానికి ముఖ్య సమస్య ఉందో అప్రోచ్ రోడ్స్, దానికోసం అప్పుడే అసెంబ్లీలో రెండు సార్లు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమావేశాలు అయిపోయినప్పుడు మా అంజుబాబు గారు చెప్పారు, వచ్చే సంవత్సరానికల్లా అంటే ఇంకొక 5-6 నెలలలోపు ఈ అప్రోచ్ రోడ్లు కూడా ఫండ్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టిస్తాం చెప్పడం జరిగింది. జనాలందరూ అలాగే మరీ ముఖ్యంగా పంట కాలువల్లో పూడికలు తీసి చాలా సంవత్సరాలు అయింది. ఈరోజు అది యుద్ధ ప్రతిపాదికన చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇది మంచి ప్రభుత్వం అని, అది మేము నాయకులుగా మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. పరిపాలనలో కూడా అర్థమవుతుంది. ఇంత చక్కటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమవరం అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా? నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి? ఎమ్మెల్యే గారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారా? రెండవ బార్డోలి కూటమి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చెందింది? భీమవరం ప్రజలు ఏమంటున్నారు తెలుసుకుందాం. వీరవాసం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని పుప్పాల వీరనరసింహ మాట్లాడుతున్నాను. ఈ రోజున ప్రైమ్ 9 టీవీ ద్వారా మీ ముందు రావడానికి ప్రధాన కారణంగా ఏంటంటే,
ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంగా అన్ని గ్రామాల్లో మా గౌరవ శాసనసభ్యులు ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా పూర్తిగా పక్క రోడ్లు వేయటం జరిగింది. అలాగే సంక్షేమం సంబంధించి ప్రతి పథకాన్ని పేదవాడికి అందాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా దరఖాస్తులు చేసుకోమంటంతో పాటుగా దాని పరిశీలన కూడా జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 13,326 గ్రామాలు ఏకదాటిన ఒకే రోజున గ్రామ సభలు జరిగి గ్రామంలో ఉన్నటువంటి అలసత్వం అవ్వచ్చు, గత ప్రభుత్వం వల్ల జరిగినటువంటి ఆటంకం అవ్వచ్చు, అది ఉండకూడదు. అభివృద్ధిలో భాగంగా త్రాగునీరు, సాగునీరు, అలాగే విద్యుత్తు, మౌలిక వసతులన్నీ విషయాల మీద సమీక్ష చేయాలనే ఉద్దేశంతో సభ విజయవంతమైంది. దానికి ఆ సమస్యలో ఉన్నటువంటి ఆ గ్రామ సభలో వచ్చినటువంటి సమస్యల్ని పునరుద్ధరిస్తూ మా గౌరవ శాసనసభ్యులు శాసనసభలో కూడా దీని మీద చక్కటి వివరణ అడిగారు. అలాగే మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని రకాల పనుల మీద కూడా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అటు వ్యవసాయం, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే అభివృద్ధి గురించి కూడా మంచి ప్రభుత్వం అనిపించుకుంటాకి మా భీమవరం నియోజకవర్గం ప్రధానంగా మనం చూపించగలం. రానున్న రోజుల్లో మనం మచ్చిపూరి గ్రామం కావచ్చు, వీరావసరం మండలం అవ్వచ్చు, భీమవరం రూరల్ మండలం, అలాగే భీమవరం టౌన్కి సంబంధించి చాలా ప్రణాళికతోటైనా ముందుకు వెళ్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా కూటమికి సంబంధించి ప్రతి నాయకులు, కార్యకర్తకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం సమదృష్టిలో వెళ్ళాలని ఉద్దేశంతో పాటుపడుతున్నారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ప్రజలకి మరింత దగ్గరే ప్రజా సమస్యల మీద పూర్తిగా అవగాహనతో పెద్దపీట వేస్తామని అభివృద్ధికి, సంక్షేమానికి ఆశిస్తున్నాం. జై జనసేన. నేడు 100 పడకల ప్రభుత్వాసుపత్రి పనులు శరవేగంగా చేస్తున్నారు ఎమ్మెల్యే పులపర్తి గారు. 9 నెలల కాలంలో ఊహించని విధంగా భీమవరం అభివృద్ధి చెందిందని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. రాగల కాలంలో రాష్ట్రంలో ఒక ఉన్నతమైన నగరంగా భీమవరాన్ని తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే ఏం చేయబోతున్నారు? భీమవరం ప్రజలకు ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది. బైపాస్ రోడ్ వస్తుందని గత ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కూటమి సర్కార్ రాగానే ఈ సంవత్సరం ఆకువీడి నుంచి దిగమర్రి వరకు NH 165 బైపాస్ రోడ్డు తీసుకువచ్చారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అభివృద్ధి చేయటంలో పులపర్తి రామాంజనేయులు గారు ముందంజలో ఉన్నారా? మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి భీమవరం నియోజకవర్గం ఉదాహరణగా మారిందా? నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నారా? ఇందుకోసం ఎమ్మెల్యే ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు చూద్దాం. నా పేరు కత్తులు నీలేంద్ర, భీమవరం నియోజకవర్గం భీమవరం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని. మరి 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం అభివృద్ధి అనేది చాలా వేగంగా దూసుకుంటూ వెళ్తుంది. ఈ విషయంలో ఎటువంటి అత్య లేదు. పూర్తిగా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం మరి 5 సంవత్సరాల్లో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ఇటు భీమవరం నియోజకవర్గంలో కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను మూడన పడిపోయి కేవలం రాజకీయ నాయకులు, ప్రతిపక్షాల మీద దాడులు, దౌర్జన్యాలు తప్ప ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు భీమవరం. మరి ఈరోజు వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు గారు నిత్యం ప్రజల కోసం, ప్రజలతోనే ఉంటూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఏ రోజు కూడా ప్రజాసేవ తప్ప రెండో ధ్యాస లేదు. మరి ముఖ్యంగా ఈరోజు రైతుల విషయంలోనూ, ముఖ్యంగా మురికి కాలువలు కానీ, ఇటు పంట కాలువలు కానీ తూడు తొలగింపు, అలాగే ప్రజలకి నీరు అందివ్వడంలో కానీ ఉండే, అలాగే ముఖ్యంగా రోడ్లు ఏ మూలన చూసినా కానీ సీసీ రోడ్లు కానివ్వండి, తార్ రోడ్లు కానివ్వండి చాలా బ్రహ్మాండంగా చేసి ప్రజల భీమవరం అభివృద్ధి జరుగుతుంది బాగా. అలాగే ముఖ్యంగా మరి రైతులకి ఈరోజు ఆక్వా రైతులకి కరెంటు విషయంలో కూడా ఆయన రీసెంట్గా అసెంబ్లీలో మరి సరసమైన ధరలకి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి గండాపదంగా చెప్పారు. అలాగే భీమవరం నియోజకవర్గంలో ఏ రోడ్డు శాంక్షన్ చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇక్కడ సాయిల్ బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి, ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంటుంది, కంపల్సరీ సీసీ రోడ్లు కావాలని చెప్పేసి మరి ఒక బలమైన ప్రతిపాదన పెట్టారు. అలాగే ముఖ్యంగా యనమదూరు డ్రైన్ మీద గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మరి వంతులు నిర్మించి అప్రోచులు లేకుండా నిరుపయోగంగా వదిలేసేరట్లని మరి ఇప్పుడు త్వరలో అవి పూర్తయ్యే విధంగా అంజిబాబు గారు చాలా కృషి చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని మరి గత ప్రభుత్వం ఎన్నో ఆర్భటాలకు పోయి బ్యానర్లోనూ ఇట్లోనూ చూపించడం తప్ప నిజాయితీగా చేయలేకపోయింది. దాన్ని కూడా ఈవేళ సర్వేగంగా పనులు చేసే విధంగా చర్యలు తీసుకుని ఒకటోడిన పని ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భీమవరం 5 సంవత్సరాలు స్తంభించిపోయిన అభివృద్ధి కాస్త కేవలం 9 నెలలనే చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి భీమవరం చూస్తుంది. మరి రానున్న ఈ 4 సంవత్సరాల్లో మరింత బ్రహ్మాండంగా భీమవరం మరి రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నగరంగా,
అభివృద్ధి చెందుతారని చెప్పేసి మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. అలాగే ముఖ్యంగా భీమవరం ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది పెద్ద ఇబ్బంది. మరి దీన్ని ఎప్పటి నుంచో కూడా బైపాస్ రోడ్డు వస్తుందని చెప్పి ప్రజలను ఊరిస్తూ కేవలం కాలయాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో నాయకులు, ముఖ్యంగా ఇటు మాకు స్థానికంగా ఎంపీగా అయినటువంటి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, మా ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు వీళ్ళందరూ కృషితో హుటాహుటిన ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆగివిడి నుంచి దిగమరు వరకు NH 65 165 అయ్యే విధంగా చర్యలు తీసుకుని వేగంగా పనులు జరిగే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో ఎమ్మెల్యే ముందంజలో ఉన్నారని ప్రజలు అంటున్నారు. భీమవరం అభివృద్ధి చెందుతుందంటే ప్రధాన కారణం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారే అని కొనియాడుతున్నారు. 25 ఏళ్లకు పైగా నిలిచిపోయిన బైపాస్ రోడ్డు సమస్య పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భీమవరానికి బైపాస్ కలు నెరవేర్చారని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో అనేక మౌలిక వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారంటున్నారు. అంజిబాబు అంటేనే డెవలప్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వారేమన్నారో వారి మాటల్లోనే చూద్దాం. మాది మచ్చిపూరి గ్రామం. నా పేరు జవాది వెంకట ఉదయ భాస్కర్, మచ్చిపూరి వైస్ ప్రెసిడెంట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది కారణంగా మా ఊళ్ళో మచ్చిపూరి గ్రామంలో 40 లక్షలట్టి సీసీ రోడ్లు వేయటం జరిగింది. తర్వాత మాకు నరసాపురం టు మచ్చిపూర్ టు నరసాపురం రోడ్డు కూడా గుంతలమయంగా ఉండేది. ఆ గొంతులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూడ్చడం జరిగింది. అలాగే మాది రైతాంగం, మా గ్రామం ఎక్కువ రైతాంగం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 కాలువలు ప్రధాన కాలువలు ఉన్నాయి మాకు, చిన్న చిన్న కాలువలు. ఆ కాలువలన్నీ కూడా తోడు తీసి అన్నీ కూడా తవ్వి ప్రతి రైతుకి కూడా నీళ్ళు అందేటట్టు చేసింది ఈ ప్రభుత్వం. ఇదివరకు అయితే అసలు రైతులు కుట్టి చచ్చిపోయి నీళ్ళు గురించి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా రైతులకి అందరికీ కూడా నీళ్ళన్నీ సక్రమంగా ఇవ్వడం జరిగింది. మండలంలో చాలా అభివృద్ధి పనులు చేశారు. అలాగే వీరావసరం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత గోకులంలో షెడ్లు అయ్యని చాలా ఇచ్చారు. తర్వాత మనకి ఎక్కువ ఏంటంటే ఈ డ్వాక్రా వాళ్ళకి కూడా రుణాలు కూడా బాగానే ఇచ్చారు. ఇప్పుడు ఆ టైలరింగ్ కూడా పెట్టుకోమన్నారు కొత్తగాను. టైలరింగు, తర్వాత కాపు లోన్లని, బీసీ లోన్లని ఇవన్నీ కూడా అప్పుడు అప్లై చేసుకోమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. జగన్ గవర్నమెంట్లో అసలు ఏది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? నా పేరు మల్లాడి శ్రీమనారాయణ, గొలవంతిప్ప గ్రామ పంచాయతీ, భీమవరం మండలం అండి. మాది జనసేనలో మత్స్యకార వికాస విభాగంలో కార్యదర్శిని. నెక్స్ట్ నీటి సంఘం, గొలవంతిప్ప నీటి సంఘం అధ్యక్షులని, ప్రెసిడెంట్ని. అయితే ఎమ్మెల్యే గారు మా అంజిబాబు గారు ఎన్నికైన తర్వాత మా ఊరికి ప్రత్యేకంగా 2 సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే కాలువను ఆనుకుని ఉన్న రోడ్డు ఒకటి ఛానల్ 10 సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉండడం, దాన్ని రోడ్డును కూడా వేయించడం, 40 లక్షల గ్రాంట్ తెచ్చి రోడ్డు కూడా వేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మా ఊరు కాలువ ఉందండి, ఉప్పుకోడు. అది కనీసం 35 సంవత్సరాలు అయి ఉంటుంది. దాన్ని తవ్వి దాన్ని గ్రాంట్ తీసుకొచ్చి పని మొదలెట్టడం కూడా జరిగింది. సగం దాకా వర్క్ జరిగింది. అది పూడికి తీయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఇంకా ఊరు మంచినీళ్ళ చెరువు సమస్య ఒకటి ఉంటే దాన్ని కూడా పరిష్కారం చేశారు. అది వర్క్ ప్రస్తుతం మొదలు పెట్టబోతున్నాం 2 రోజుల్లో. అది కాకుండా ఊరికి మంచినీళ్ళు సౌకర్యం అర్థం ఫిల్టరేషన్ ఒకటి లేదు, దాని గ్రాంట్ కూడా తీసుకొచ్చారు. అది కూడా 2 నెలల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు రాకతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఊళ్ళో. అలా చాలా వరకు అభివృద్ధి చెందినాయి. మరి ఫైనల్గా ఎమ్మెల్యే గారి పనితీరుపై అక్కడ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఇది. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరుపై ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి చూద్దాం. స్టే విత్ us.